ఓకే, మనం ఒక 3 times ఓంకారం చాంట్ చేద్దాం. తర్వాత స్తోత్ర గీత చెప్తున్నాక మనం చిట్ చాట్ చేసుకుందాం. ఓకే, టేక్ ఎ లాంగ్ డీప్ బ్రెత్ ఇన్ and breathe out. For ఓంకార్, take another deep breath in. జై గురు. ఓకే, చెప్పుకుంటున్నాం మనము. రాముడు శ్రీరామచంద్రుడు జ్ఞానబోధ చేస్తా ఉన్నాడు వశిష్ఠికి. సో ఇది కూడా మళ్ళీ ఈ రోజు కూడా వశిష్ఠ మహర్షి ఇంకా శ్రీరామచంద్రుడికి చెప్తున్నారు. సో మాయా అలా భ్రమ గురించి చెప్తున్నారు. అజ్ఞానం ఉన్నంత వరకు మనకు ప్రపంచం అనేది నిజంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది మనకు ఒక పెద్ద భ్రమను కలిగజేసి ఒక పెద్ద మోహాన్ని, ప్రపంచం ఉంది అంటే మోహం కలుగుతుంది. కానీ ఒక్కసారి కనుక మనం ఈ మాయను అర్థం చేసుకుంటే, ఇదంతా మాయ అని అర్థం చేసుకుంటే, అప్పుడు ఉన్న ప్రతిదీ అంతులేని చైతన్యమే అని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను నేను ఇది అంటే మనకి ఎట్లా అంటే నేను ఇది అని వేరుగా కనిపించడం ఏంటంటే ఈ యొక్క సంబంధం ఆ కనిపించడం అనేది సంబంధం అనిపిస్తుంది. ఏంటంటే చూసేవాడు, చూసేది, చూడడము, ఈ మూడింటి మధ్య సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ విభజనలు తొలగిపోతుందో, చూసేవాడు, చూసేది, చూడడము అనేది ఆ విభజనలు మనకు తొలగిపోయినప్పుడు అక్కడ ఉండేది ఒకటే, అదే చైతన్యము, అదొకటే పరమసత్యం. చైతన్యం అనేది పరమసత్యం. దెన్ వశిష్ఠుడు చెప్తున్నాడు, నేను చాలా కాలం నుంచి చాలా కాలం మనసు గురించి పరిశీలించాను. అసలు మనసు అనే దానికి అసలు స్వతంత్రంగా ఉనికే లేదు. మనసు అనేది అసలు లేదు. ఈ అనంత చైతన్యంలో మనసు అనే వేరే పదార్థమే లేదు. అది కేవలం ఒక భావన మాత్రమే. ఒక చెక్క ముక్కలా లేకపోతే రాయిలా మనసును చూడాలి, అది కూడా నిజం కాదు అని చెప్తున్నాడు. ఈ బంధనం ఎట్లా కలుగుతుంది అంటే, ఈ అజ్ఞానం అనే ఈ ప్రవాహాన్ని దాటాలంటే ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనేది తెలుసుకోవాలి. అది వివేకం. దెన్ మంచి సత్సంగంలో ఉండాలి. సత్సంగంలో మంచి సత్సంగ సాంగత్యంలో ఉండాలి. దెన్ విచారణ చేయాలి, ఎంక్వైరీ. ఏంటి అంటే నేను ఎవరు అనే ఎంక్వైరీ. అప్పుడు ఏమవుతుందంటే మన మనసు అనేది నెమ్మదిగా శాంతిస్తుంది. అప్పుడు మనకున్న ఆసక్తులన్నీ తగ్గిపోతాయి. దెన్ మెల్లగా ఈ కర్మ బంధనము అనేది క్రమంగా కరిగిపోతుంది అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటి జ్ఞానం వచ్చిన వాడికి ఈ లోకంలో ఉన్న తర్వాత పనులు చేసిన లోపల మాత్రమే ఏ విధమైన ఆసక్తి ఉండదు. అతడు ఎప్పుడు నిద్రలో ఉన్నట్టు ప్రశాంతంగా ఉంటాడు, కానీ పనులు మాత్రం అవసరమైతే చేస్తాడు అన్నమాట. అంటే అతడు జీవించున్నప్పుడే విముక్తుడైపోతాడు. వాళ్ళనే మనం జీవన్ముక్తులము అంటాం. అసలు సత్యం ఏంటంటే శాస్త్రాల్లో ఆత్మ బ్రహ్మ అని చెప్పడం అనేది కేవలం ఒక ఉపదేశం కోసమే చెప్తారు. అట్లా నిజానికి ఇక్కడ ఉండేది ఒక్కటే, అది కేవలం ఒక శుద్ధ చైతన్యమే. ఆత్మకు కోరికలు లేవు, ప్రపంచం దాని మీద ఆధారపడి కనిపిస్తుంది, దానికి బాధలు లేవు. బాధలు శరీరానికి సంబంధించినవి. సో ఆత్మ ఎప్పుడు కూడా మనకు స్వచ్ఛమైంది, శుద్ధమైంది అన్నమాట. సో చెప్తున్నాడు, చివరిగా సందేశం ఏమిస్తుందంటే వశిష్ఠుడు రాముడికి, రామ ఇప్పుడు నీ చైతన్యం చాలా శుద్ధమైంది, కృష్ణుడు నిజంగా ఉంది అనే భ్రమ తొలగిపోయింది. ఇప్పుడు నువ్వు ద్వంద్వ రహిత స్థితిలో ఉన్నావు. అంటే నేను వేరు, ఈ చైతన్యం వేరు, అట్లా నీ శుద్ధ చైతన్యము అనే స్థితిలో ఉన్నావు అని
చెప్తున్నాడు అన్నమాట. సో దెన్ ఇంకా ఇది మళ్ళీ రాముడు అడుగుతాడు, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాడు అప్పుడు వశిష్ఠుని ఏమని అంటే, ప్రళయం ఎప్పుడైతే ప్రళయం అయిపోతుందో అప్పుడు ప్రపంచము పరబ్రహ్మంలో బీజ రూపంలో ఉండి తర్వాత మళ్ళా బయటకు వస్తుంది అని అంటున్నారు. అంటే ఈ ప్రపంచం అంతా ఒక బీజం లాగా, అంటే చెట్టుల విత్తనం అన్నట్టు. అది నిజమేనా? అట్లా నమ్మే వాళ్ళు జ్ఞానులా లేక అజ్ఞానులా అని అడుగుతున్నాడు అనమాట రాముడు వశిష్ఠుని. అప్పుడు వశిష్ఠ మహర్షి ఏం సమాధానం చెప్తున్నానంటే, ప్రపంచము బ్రహ్మంలో బీజంలో దాగి ఉంది అని అనుకోవడం అజ్ఞానం. సో ఉదాహరణకు విత్తనంలో చెట్టు ఉంటుంది, ఎందుకంటే విత్తనం కూడా ఒక పదార్థమే. విత్తనం చూస్తే అదొక పదార్థమే, చెట్టు కూడా పదార్థమే. ఈ రెండు మనకి ఇంద్రియాలకు మన కళ్ళకు కనిపించే వస్తువులు. కానీ బ్రహ్మం అనేది రూపం లేదు దానికి. ఆ రూపం లేదు, అది మనసుకు అందది, ఇంద్రియాలకు కనిపించదు. ఇలాంటి నిరాకారమైన బ్రహ్మంలా ప్రపంచం ఎట్లా బీజం రూపంలో ఉంటుంది అని అడుగుతాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే శూన్యంలో ఏదైనా పుడుతుందా? రూపం లేని దాంట్లో రూపం ఎలా ఉత్పత్తి అవుతుంది? సో చీకటి సూర్యుల్లో ఉండగలదా? అట్లాగే బ్రహ్మము మరి ప్రపంచం రెండు వేరువేరుగా కలిసి ఉండవు, రెండు కలిపే ఉంటాయి అని చెప్తారనమాట. అసలు సత్యం ఏంటంటే ఉండేది ఒక బ్రహ్మం మాత్రమే. ప్రపంచం అనిపించేది బ్రహ్మం యొక్క అపియరెన్స్, బ్రహ్మం యొక్క బ్రహ్మం ప్రత్యక్షం అవుతుంది ప్రపంచం రూపంలో. బ్రహ్మం యొక్క అపియరెన్స్ అనేది ప్రపంచం. అది కళలా ఉంటది. కళలో కూడా కళని కూడా ఎవరు తయారు చేయరు, దానికి సాధనాల అవసరం లేదు, దానికి అనిపిస్తుంది. అట్లాగే ప్రపంచం కూడా కళని మనం ఊహించుకుంటామా? ఊహించుకోము. సో దానికి ఏమన్నా అవసరం లేదు, అది మనకు అనిపిస్తుంది. అట్లనే ఈ ప్రపంచం కూడా ఉంటది. ఈ బీజ స్థితి అనేది ఏంటంటే ప్రళయ సమయంలో ప్రపంచం అంతా బ్రహ్మంలో దాగి ఉందంటే మళ్ళీ ఆ బ్రహ్మం బయటకు రావాలి అంటే ఒక కారణం కావాలి. సో కారణం లేకుండా బయటకు వచ్చింది అని అంటే అదొక పుట్టని స్త్రీకి కూతురు పుట్టింది అన్నట్టు. అంటే అదొక భ్రమ, ఒక అసంభవం అట్లాంటిది. సృష్టి ఎలా కనిపిస్తుంది అంటే ప్రళయం తర్వాత సృష్టికర్తకు అనిపించేది ఒక మెమరీ లాంటి, ఒక జ్ఞాపకం లాగా అనిపిస్తుంది. సో ఆ జ్ఞాపకాల నుంచి ఆలోచనలు వస్తాయి, ఆ ఆలోచనలే ప్రపంచంలాగా అనిపిస్తాయి. సో జ్ఞాపకానికి ఆధారం లేకపోతే అది నిజమా అంటే, ఎవరు గుర్తుకు పెట్టకపోతే జ్ఞాపకం అనేది ఎట్లుంటది? ఎవరో ఒకరు గుర్తుకు పెట్టుకోవాలి కదా. ఇది జ్ఞాపకము అని ఎప్పుడు అంటాం? ఏదైనా గుర్తుంది అంటేనే జ్ఞాపకం వచ్చింది నాకు అని అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ అనంత చైతన్యంలో ఎట్లా అంటే లక్షల కోట్ల విశ్వాలు ఉంటాయి. ఎప్పుడన్నా మనం ఒక రేకుల పైకప్పు ఉంది అనుకోండి, దానికి రంధ్రం ఉంది, రంధ్రం నుంచి సూర్యకాంతి ఇట్లా వస్తే అందులో అన్ని ధూళి కణాలు కనిపిస్తాయి కదా, దుమ్ము కణాలు అన్ని ఇట్లా కనిపిస్తుంటాయి. అంటే ఒక చిన్న పరమాణువులో కూడా 3 లోకాలు, కాలము, దినము, రాత్రి, కర్మలు అన్ని ఉన్నట్లు కనిపిస్తాయి. సో ఇక్కడ ఉండేది బ్రహ్మం మాత్రమే నిజం. కనిపించే ప్రపంచం ఒక భ్రమ అంతే. బ్రహ్మం మరియు ప్రపంచం మధ్య కారణము కార్యము అనే సంబంధం ఏం లేదు, కళలో కనిపించే ఒక అనుభవం మాత్రమే అని చెప్తాను అనమాట. ఇట్లా వశిష్ఠుడు చెప్తుంటాడు, ఇక్కడ ఉంది ఒకటే, అదే ఒకటే, అనంత చైతన్యం ఒకటే ఉంది, ఇంకేం లేదు అని. సో తర్వాత వశిష్ఠుడు మళ్ళీ చెప్తా పోతున్నాడు అనమాట. ఇంకా రామ, ఈ ప్రపంచం అనే ఈ పెద్ద సముద్రానికి దాటడానికి ఒకటే ఒక మార్గం ఉంది. అదేంటంటే మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం, ఇంద్రియాలను నియంత్రించుకోవడం. ఇది తప్ప ఇక్కడ ఏమి లేదు. శాస్త్రాలు చదవడం ఒకటి, సత్సంగం చేయడం ఒకటి, వీటి వల్ల మన జ్ఞానం వస్తుంది. మళ్ళా ఇంద్రియాలను అదుపులో పెట్టినప్పుడే అసలు ప్రపంచం అనేది అసలు లేనిది అని అనిపిస్తుంది. ఇంద్రియాల అదుపులో లేవనుకోండి, అప్పుడు ఒక్కొక్క ఇంద్రియం దాని ఇష్టం ఉన్నట్టు ఊహించుకుంటారు. ఈ మనసే ఒక ప్రపంచము. వశిష్ఠుడు చెప్తున్నాడు, ఈ ప్రపంచం అంతా మనసే. మనసు ఆగిపోయింది అనుకోండి, ప్రపంచం కూడా ఆగిపోతుంది. మనసు అనేది ఆలోచనల వల్లే, మనసుకున్న ఆలోచనల వల్లే శరీరం ఉందనిపిస్తుంది. మనసు పనిచేయకపోతే శరీరం కూడా అనిపించదు. అందుకే బయట ప్రపంచం ఉందనే ఒక భావన ఏంటిదంటే ఇది ఒక మానసిక వ్యాధి లాంటిది. దానికి మంచి ఔషధం ఏంటిదంటే జ్ఞానం. జ్ఞానం ఉందంటే మనకి ఇదంతా మిథ్య, ఇదంతా భ్రమ అని కనిపిస్తుంది. మనసే మాయ సృష్టిస్తుంది, మనసే పుట్టుక చావు అనే భావాలను కలిగిస్తుంది, మనసే బంధాన్ని ఇస్తుంది, మనసే మోక్షాన్ని కూడా ఇస్తుంది. ఇవన్నీ చెప్తున్నా అనమాట. రాముడు ప్రశ్నిస్తాడు, ఇంత పెద్ద ప్రపంచంలో మనసు ఎట్లా ఉంటది అని. రాముడికి కూడా మనలాంటి ఆలోచనలే వస్తున్నాయి. అప్పుడు వశిష్ఠుడు ఏం ఉదాహరణలు ఇచ్చిందంటే,
చిన్న పిల్లలు వాళ్ళ ఊహాలోకంలో సృష్టించిన ప్రపంచం లెక్క ఉంటది. మనం రాజు లవణుడు ఊహించుకున్న కథ విన్నాం. మొత్తం ఆయన ఒక క్షణంలోనే మొత్తం వేరే ప్రపంచం చూసిండు, వేరే లోకం చూసిండు, అన్ని చూసిండు. ఒక అటవికి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, ఆమెతో పిల్లలు కన్నాడు, ఇంతగానో ఆలోచించిండు. అట్లనే నేను ఇప్పుడు నీకు ఇంకొక కథ చెప్తా, శుక మహర్షి కథ చెప్తా అని. ఒక శుక్రుడి కథ చెప్తున్నాడు అన్నమాట. చాలా కాలం కింద భృగు మహర్షి ఒక పర్వతం మీద కఠిన తపస్సు చేస్తున్నాడు. ఆయన కుమారుడే శుక్రుడు అన్నమాట. ఈ శుక్రుడు చాలా అందగాడు యువకుడు. శుక్రుడి అందానికి, అందగాడిని గురించి చెప్పాలంటే శుక్రుడిని గురించి చెప్తారనమాట. సో తండ్రి ఒక ధ్యానంలో ఉంటే భృగు మహర్షి ధ్యానంలో ఉంటే శుక్రుడు సేవ చేస్తుంది. అట్లా సేవ చేసేటప్పుడు ఆకాశంలో ఒక అందమైన అప్సరస్సుని చూస్తాడు అనమాట. సో ఆమెను చూసి శుక్రుడి మోహిస్తాడు. శుక్రుడిని కూడా చూసి ఆమె కూడా శుక్రుడిని చూసి మోహిస్తుంది. తర్వాత ఇట్లనే ఇట్లా మోహించి శుక్రుడు ఏంటంటే కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకొని ఊహలోకి వెళ్తాం. మనం ఎట్లయితే మనసులో ఊహలోకి వెళ్తామో అట్లా మనసులో ఆమె వెంట వెళ్ళిపోతాడు అనమాట. ఆయన మనసులో జరిగిన అనుభవం ఏంటంటే స్వర్గానికి చేరుకున్నా అనుకుంటాడు. అక్కడ చూసినవి ఏంటి అంటే దేవతలు, వాళ్ళ భార్యలు, ఐరావతాలని, దివ్య గుర్రాలని, బ్రహ్మదేవుని, సిద్ధులు, దివ్య సంగీతము, స్వర్గం తోటలు, ఇంద్రుని సింహాసనము, ఇవన్నీ శుక్రుడు వెళ్ళి ఇంద్రుడికి కూడా నమస్కరిస్తాడు. ఇంద్రుడు సత్కరించి ఏం చెప్తారంటే ఇక్కడే ఉండిపోని. శుక్రుడు కూడా అంగీకరిస్తాడు. సో అంగీకరించి అక్కడే ఉంటాడు. సో అసలు ఉపదేశం అంటే ఇది నిజంగా బయట జరిగిందా అంటే లేదు. ఇదంతా ఆయన మనసులో జరిగిన అనుభవం. అంటే మనసు ఎంత శక్తివంతం అంటే అది వెళ్ళి ఒక ప్రపంచాన్ని సృష్టించింది. సో ఇంద్రియ నియంత్రణ లేకపోతే మనకు మోక్షం అనేది లేదు. మనకు కనిపించే ప్రపంచం మన మనసు సృష్టించుకున్నదే. ఈ మనసే బంధానికి కారణం, మనసే విముక్తికి కారణం. ఎప్పుడైతే మనస్సు శాంతిస్తుందో ప్రపంచం కూడా శాంతిస్తుంది చెప్తున్నాడు అనమాట ఇదంతా. దాని శుక్రుడు స్వర్గంలో ఉంటాడు కదా, ఆ శుక్రుడు తన పూర్వజన్మం పూర్తిగా మర్చిపోతాడు స్వర్గంలో ఉండి. ఇంద్రుని సభలో కొంతకాలం గడిపిన తర్వాత అతను స్వర్గంలో తిరుగుతూ ముందు చూసిన అప్సరస ఎక్కడ ఉంది అని వెతుకుతా ఉంటాడు అన్నమాట. సో ఎప్పుడైతే ఆ అప్సరసను చూస్తాడో ఆయనకి వెంటనే అప్సరస కావాలా అనిపిస్తుంది. సో వాళ్ళు ఒక మందిరంలోకి వెళ్తారు. అప్పుడు ఆమె చెప్తుంది అనమాట, ప్రభు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా అట్లా చెప్తుంది అని చెప్పేసి ఆయనతో ఉండిపోతుంది అనమాట. అట్లా శుక్రుడు అప్సరసతో కలిసి స్వర్గంలో ఒక 8 యుగాలు గడిపింది. చాలా కాలం గడిపిండు. ఆ గడిపిన సమయం ఎంత అంటే ఒక 8 యుగాలకి సమానమైన సమయం జరిగిపోయింది. సో కొంతకాలం తర్వాత అతని పుణ్యం తగ్గిపోయింది, శుక్రుడి పుణ్యం. అందువల్ల అతను ఆ అప్సరస స్వర్గం నుండి వాళ్ళ కిందకి వచ్చేస్తారు, ఇక భూమి మీద పడిపోతారు ఇద్దరు. మళ్ళా భూమి పైన వాళ్ళ సూక్ష్మ శరీరాలు ఎప్పుడైతే భూమి పైన పడ్డాయో అవి ఒక మంచు తుంపర్లాగా మారిపోతాయి. ఒక చిన్న మంచు తుంపర్లాగా మారిపోయి అవి విత్తనాలలో, ధ్యానాలలో కలిసిపోతాయి. దెన్ ఆ ధ్యానాన్ని ఒక బ్రాహ్మణుడు తింటాడు. సో బ్రాహ్మణుడు తిన్నప్పుడు అతని భార్య గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన తర్వాత శుక్రుడు ఏంటంటే వారి కుమారుడు లాగా జన్మిస్తాడు. జన్మించిన తర్వాత ఈ అప్సరస కూడా ఒక ఆడజింక లాగా జన్మిస్తాడు. తర్వాత శుక్రుడు ఏంటంటే ఆ జింక ద్వారా ఒక మానవ శిశువుకు తండ్రి అవుతాడు శుక్రుడు. సో మళ్ళీ శుక్రుడు ఏంటంటే తన కుమారుడిపై చాలా మమకారం పెంచుకుంటాడు. ఒక కుమారుడు పుట్టిండు, అప్సరస జింక అయింది కనుక జింక ద్వారా కుమారుడిని కన్నాడు. తర్వాత బాధలు అతన్ని త్వరగా వృద్ధిని చేస్తాయి, తొందరగా వృద్ధుడైపోతాడు. సో అతను మరణించే సమయానికి మళ్ళీ భోగాలతోటి మళ్ళీ కోరికలతోటి చనిపోతాడు. సో ఆ కోరిక వల్ల తర్వాత జన్మలో మళ్ళీ రాజైండు. రాజుగా ఉన్నప్పుడు మళ్ళీ తపస్సు చేయాలనే కోరికతోటి మళ్ళీ చనిపోతాడు. తర్వాత జన్మలో మళ్ళీ ఋషిగా పుట్టాడు. ఇట్లా అనేక జన్మలు అనుభవిస్తాడు అనమాట. చివరికి ఒక నది ఒడ్డున తీవ్ర తపస్సు చేస్తాడు అనమాట. తండ్రి ముందు కూర్చొని ధ్యానం చేస్తూ చాలా కాలం గడుపుతాడు. గడిపినప్పుడు ఏమైందంటే అతని శరీరము, ఎముకలు, చర్మము మిగిలేంతగా క్షీణించిపోతుంది. మొత్తం ఎండ, వాన, గాలి వల్ల మొత్తం బాధపడుతుంది. చూడ్డానికి భయంకరంగా మారిపోతుంది. అంత అందమైన శుక్రుడు కాస్త చాలా భయంకరంగా మారిపోతాడు. కానీ అతన్ని అడవి జంతువులు తినలేదు. మళ్ళీ ఎందుకంటే అతని తండ్రి భృగు మహర్షి పక్కనే ఉంటాడు.
సో యోగ శక్తితోటి అతను తన శరీరాన్ని కాపాడుకున్నాడు అనమాట. ఇక్కడ ఇంతకాలం ఈ జన్మలు, స్వర్గము, రాజ్యం ఇవన్నీ జరిగినాయా అంటే లేదు. అవన్నీ మన మనసు, అతని మనసు సృష్టించిన అనుభవాలు. మనసు ఒక జీవితాన్ని కాదు, అనేక జన్మల్ని కూడా సృష్టిస్తుంది. అతడు ఆ అనుభవాలన్నింటి నిజమని భావించింది అనమాట. సో కోరిక ఉంది అంటే జన్మ వస్తుంది. మమకారం ఉంది అంటే మన ఎవరి మీద మమకారం ఉంది, పిల్లల మీద వారిని బంధనం ఏర్పడుతుంది. ఈ మనస్సే ప్రపంచాన్ని సృష్టిస్తుంది. జ్ఞానం లేదనుకోండి, జ్ఞానం రాకపోతే మన మనసు జననము మరణము అనే చక్రంలో తిరుగుతూనే ఉంటుంది, కొనసాగుతూనే ఉంటుంది. సో ఈ కథ ద్వారా వశిష్ఠుడు చెప్పేది ఏంటంటే, మనసు ఎంత శక్తివంతమో తెలుసుకో, అదే బంధిస్తుంది మనకు, అదే మనకు విముక్తి అనేది కూడా ఇస్తుంది అని చెప్తున్నాను. దెన్ ఇంకా చెప్తున్నాడు. వెంటనే భృగు మహర్షి లేస్తాడు, ఇంకా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఈ భృగు మహర్షి తపస్సు నుంచి లేస్తాడు. సో లేచిన తర్వాత ఎన్ని అంటే 100 దివ్య సంవత్సరాలు ఆయన ధ్యానంలో ఉంటాడు. ఉండి అప్పుడు ధ్యానం నుంచి బయటకు వస్తాడు. వచ్చినాక తన ముందున్న శుక్రుడు కనబడట్లేదు. ఒక ఎండిపోయిన ఒక భయంకరమైన శరీరం కనిపిస్తుంది అనమాట. ఆ శరీరంలో కేవలం ఎముకలు, చర్మం మాత్రమే ఉంటాయి. కళ్ళ లోతుల్లో ఏమైందంటే అన్ని పురుగులు ఉంటాయి కళ్ళల్లో. సో చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటది. సో ఇది చూసి ఇక భృగు మహర్షికి కుమారుడు. సో భృగు మహర్షి బాధతోటి, కోపంతో నిండిపోతాడు అనమాట. నిండిపోయి కాలమైన కుమారుని చంపింది అని భావిస్తాడు. భావించి కాలాన్ని శపించాలని నిర్ణయించుకుంటాడు అనమాట. నిర్ణయించుకొని కాలుని శపిస్తాడు. అప్పుడే కాలు ప్రత్యక్షమవుతాడు మరణదేవుడు. ఆ మరణదేవుడు రూపం ఎట్లుందంటే చాలా భయంకరంగా ఉంటది. ఒక చేతిలో ఖడ్గము, ఒక చేతిలో పాశము, 6 ముఖాలు, 6 చేతులు, మొత్తం కవచంతో కప్పబడి ఉంటది. చుట్టూ దూతలు ఉంటారు. శరీరం నుంచి అగ్ని అనేది వెలువడతా ఉంటది. అప్పుడు ఆ కాలుడు అంటే మరణదేవుడు ఆయన చెప్పిన మాట, కాలు ప్రశాంతంగా మాట్లాడతాడు అనమాట. ఏమనంటే, ఓ మహర్షి, మీరు ఒక పెద్ద జ్ఞాని, మీకు ఇట్లా కోపపడడం తగదు. ఎవరు మిమ్మల్ని బాధించలేదు, అయినా మీరు ఎందుకు కోపపడుతున్నారు? మీరు శపిస్తే నేను నశిస్తాను అనుకోవడం పొరపాటు. నేనే కాలాన్ని, నేను దేవతలను కూడా నశింపజేస్తాను. ప్రకృతి ధర్మం ప్రకారం నేనే తినేవాడిని, మీరు తినబడేవారు. నేను భోక్తను, మిమ్మల్ని తినేది నేనే, నేను తినబడేవాళ్ళు. ఇది ఇష్ట అనిష్టాల వల్ల కాదు, ఇది సహజ ధర్మము అని చెప్తాడు అనమాట. ఎవరు? కాలుడు, యమధర్మరాజు. దాని సహజ ధర్మం యొక్క ఉదాహరణలు ఏంటంటే, అగ్ని అనేది పైకి ఎగుస్తుంది, నీరు అనేది కిందికి ప్రవహిస్తుంది, ఆహారం అనేది తినేవాడి దగ్గరికి వెళ్తుంది, సృష్టి అనేది అంతానికి వెళ్తుంది. సృష్టించబడ్డది ఒకటంటే దానికి అంతం కూడా ఉంటది. ఇది పరమాత్మ యొక్క నియమం. ఇది అసలు తత్వం ఏంటంటే, అసలు ఈ శుద్ధ దృష్టిలో చేసేవాడు, అనుభవించేవాడు లేడు. అజ్ఞాన దృష్టిలో మాత్రమే నేను చేశాను, నేను అనుభవిస్తాను అని అనిపిస్తుంది. జీవుల గురించి, జీవులు, చెట్లపై పూలపై పూలు రాసినట్లు ఈ జీవులు పుడుతూనే ఉంటారు, చనిపోతూనే ఉంటారు. చెట్ల మీద పువ్వులు ఎట్లా వస్తాయో అట్లనే జీవులు పుడతారు, చనిపోతారు. ఇది ఎంత కాలానికి అంటగడతాం మనం. ఇది నిజమా బద్దమా ఇట్లా అనుకోవచ్చు. సరస్సు ఉంది, చంద్రుడు నిజంగా ఇప్పుడు సరస్సు మొత్తము నీరు అలల, దాంట్లో సరస్సులో ఉన్న నీరు అలలతోటి కదిలితే చంద్రుని ప్రతిబింబం అందులో పడ్డది అనుకోండి, ఆ చంద్రుడు కూడా కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. చంద్రుడు నిజంగా కదిలాడా అంటే లేదు, అది కదిలినట్టు కనిపిస్తుంది. అట్లాగే జీవితము, మరణము, కాలము అన్ని కూడా ఇవి మనకు భ్రమలు, ప్రత్యక్షంగా కనిపించే భ్రమలు ఇవన్నీ. కాలం సహజ ధర్మం, పుట్టుక మరణం అనేది సహజంగా జరిగే క్రియ. జ్ఞాని ఎప్పుడు కోప్పడడు, చేయువాడు అనుభవించాడు అన్న భావన ఎక్కడ అంటే నీకు అజ్ఞానం వల్లనే వస్తుంది. ఇక్కడ ఉండేది నిజానికి శుద్ధ చైతన్యం మాత్రమే అని చెప్తాడు అనమాట. ఇది భృగు మహర్షికి చెప్తుంటాడు కాలుడు. సో నెక్స్ట్ రేపు ఇంకా భృగు మహర్షి ఏం గ్రహించిండు అనేది రేపు నేర్చుకున్నాను. సో ఓకే, జై గురుదే. ఎందుకు చెప్పమ్మా? జై గురుదేవ్.